లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. పిల్లలతో ఉన్నాం. ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని ఉన్నాం. అందరికీ నమస్తే, నా పేరు శ్రీను. ఇవాళ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏమనంటే లాస్ట్ కొన్ని రోజుల క్రితం కాకినాడ పక్కన ఉన్నటువంటి తూని ఏదైతే ఉందో, తూనికి పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో ఒక సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే, ఒక 2 సంవత్సరాల పాప వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ సడన్గా కుక్క పిల్లతో సహా తప్పిపోయిన 4 రోజుల తర్వాత కుక్క పిల్ల వచ్చింది. అండ్ ఇంకొక 3-4 రోజుల తర్వాత ఆ కుక్క పిల్ల కూడా చనిపోయింది. సరే, ఓకే, అక్కడ వరకు అంతా ఓకే. అండ్ లాస్ట్ చాలా ఛానల్స్లో కావచ్చు, అండ్ మనం కూడా ఆల్రెడీ 1-2 వీడియోలను అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మాట్లాడేటువంటి టాపిక్ ఏమనంటే, రాత్రి అంటే నాకు తెలిసి ఒక 8-9 ఆ ప్రాంతంలో ఆ ఇంటికి ఒక సాధువు, అంటే అతను మరి జాతకాలు చెప్పుకుంటాడా, లేదు అనుకుంటే ఇంకేదైనా చేస్తాడా ఏంటో అది మనకు తెలియదు. తను రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి వాళ్ళ పర్మిషన్ లేకుండానే అక్కడ వాళ్ళ ఇంటి పైన తను పడుకోవడం జరిగిందన్నమాట. పడుకొని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కిందకు వచ్చేసి ఇంటి చుట్టూ తిరగడము, అటు ఇటు అది ఇది చూస్తూ ఉండడము, అండ్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అండ్ అయిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి, అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏదో దోషాలు ఉన్నాయి, ఇంకేదో ఉన్నది. అండ్ దాని తర్వాత పాప గురించి కూడా కొన్ని మాటలు ఏమనంటే, పాప ఆల్రెడీ తప్పిపోయింది, పాప కొన్ని పూజలు చేయాలి, మీ ఇంట్లో కొన్ని పూజలు చేయాలి, ఇంకేమో సంథింగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడంట. అయితే వాళ్ళు ఏంటంటే, పాప ఒక 11-12 రోజుల నుండి పాప మిస్ అయింది అనేటువంటి ఆ భయం కావచ్చు, ఆ బాధ కావచ్చు, అవన్నీ కూడా భరిస్తూ దిగమింగుకొని వాళ్ళేదో ఇంకా పాప దొరుకుతుందేమో అని చెప్పేసి ఆశలో బతికేస్తూ ఉన్నారు. అయితే ఇతను కేవలం అది ఇది ఇంకేదో చేయాలి, పూజలు పురస్కారాలు అని చెప్పేసి అనడం మాత్రమే కాకుండా మళ్ళీ అంటా ఉన్నాడు, పాప దొరికే అవకాశాలు లేవు, పాప ఎక్కడొస్తుంది, రాదు. అండ్ మీరు పూజలు పురస్కారాలు అవన్నీ చేయించుకుంటే ఓకే, చేయించకపోతే మాత్రం పాప ఆల్రెడీ భూమిలో కలిసిపోయింది, భూగర్భంలోకి వెళ్ళిపోయింది, చనిపోయింది, ఇంకా ఎందుకు వెతుకుతున్నారు సమ్ అని చెప్పేసి అన్నట్టు ఏవో వింతగా మాట్లాడుతూ ఉన్నాడంట. అండ్ వాళ్ళ మదరు భవానీ, ఎవరైతే ఆ పాప వాళ్ళ మదర్ ఉన్నదో, తనతో కూడా అట్లా అంటున్నాడంట, పాప తిరిగి రాదు, చనిపోయింది, ఆ భూమిలో కలిసిపోయింది, భూమాతకి ఆల్రెడీ అర్పించారు, అది ఇది అని చెప్పేసి అంటున్నా ఉన్నాడు. ఇదంతా విన్నప్పుడు కామన్గా ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు, మన ఫ్యామిలీలో నుండి ఎవరైనా పాప, బాబు, మన అన్న, తమ్ముడు ఎవరైనా దూరం వెళ్ళిపోయినప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, అరే తిరిగి వస్తారేమో, ఎప్పటికైనా మా దగ్గరకు వస్తారు అనేటువంటి ఆశల్లో బతికేస్తూ ఉంటాం. అలాంటిది ఈయన డైరెక్ట్ అదని ఇదని, పాప లేదు చనిపోయి ఇంకేమో మాట్లాడుతూ ఉన్నాడంట. ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, అంతా టోటల్లీ కూడా వింతగా డిఫరెంట్గా ఉన్నాడంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతోడు స్వామీజీనే, ప్రతోడు సాధువే, ప్రతోడు నాగసాధువు అంటాడు, అఘోర అంటాడు, ఇంకేమని అంటాడు. ఎవడు పడితే వాడు అదే మాట మాట్లాడేయడం, ఎదుటివాడిని నమ్మించడానికి ఏదో ఒకటి అది ఇదని చెప్పేసి అనేసి, దాని తర్వాత వాళ్ళ దగ్గర మరి పూజలు అనడమా, పురస్కారాలు అనడమా, లేదనుకుంటే అక్కడి నుండి ఇంకేదైనా తీసుకోవడం, డబ్బులు అడగడమా, ఇదంతా కామన్ అయిపోతుంది. మరి ఆ వేలో ఈయన కూడా అట్లనే చెప్పుకొచ్చాడు, అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే ఆల్రెడీ 12-13 రోజుల నుండి పాప మిస్ అయిందనేటువంటి ఆ బాధలో ఉన్నటువంటి వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఈయన వచ్చి 4 మాటలు అది ఇది అని చెప్పేసరికి వాళ్ళు ఇంకా అసలు ఆ బాధను జీర్ణించుకోలేకపోతున్నారు. పాప వస్తుందేమో ఇంత ఘనంగా, అంటే ఒక 300-400 మంది పోలీసులు లాస్ట్ ఆ శనివారం నుండి స్టిల్ ఇప్పటి వరకు, అంటే దగ్గర 12-13 రోజుల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. అడవులు, అక్కడ ఉన్నటువంటి తోటలు, జీడి తోట, ఈ తోట, ఆ తోట అన్నీ జల్లెడబడుతూనే ఉన్నారు.
కానీ వాళ్ళందరికీ ఎవరికి కూడా ఇప్పటి వరకు అవును నిజమే ఆ పాప చనిపోయింది, లేదు అనుకుంటే ఇంకేదైనా లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి ఒక సింగిల్ చిన్న ప్రూఫ్ కూడా దొరకట్లేదు. కానీ ఈయన వచ్చాడు మగోడు, వచ్చేసి అంటాడు అది ఇది పాప లేదు ఇంకేదో. అంటే నిజంగా ఈయనకి ఇంత శక్తి ఉంటే మరి నిజంగా పాప ఎక్కడుంది? మరి భూమిలో కలిసిపోయిందా? ఎక్కడ కలిసిపోయిందో చూపించాలి. లేదు పాప పలానా చోట ఇంకెక్కడైనా ఉందా, అక్కడికి వెళ్ళి చూపించాలి. ఏది లేదు, ఎటువంటి శక్తి లేదు, ఏం లేదు. ఒక్కటే పాయింట్ నీట్గా క్లియర్ కట్గా చెప్తా నేను. అక్కడ దగ్గర చాలా అంటే ప్రతిరోజు ఎంత కాదనుకున్నా ఒక 5-10 పెద్ద ఛానల్స్ కావచ్చు, ఒక 4-5 యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్ఫ్లుయర్స్ కావచ్చు, చాలామంది అక్కడికి వస్తూ ఉన్నారు. అండ్ అక్కడ జరిగేటువంటి న్యూస్ని ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది దాన్ని సేకరించి దాన్ని 100% అందరికీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన ఇంటెన్షన్ ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక 4-5 ఛానల్స్ అవి ఇవి ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళేసి నా దగ్గర ఇది ఉంది అది ఉంది, తోపుని తురుముని, నా దగ్గర శక్తులు ఉన్నాయి, పాపను చూపిస్తా, ఇంకేదో అని చెప్పేసి కేవలం డబ్బా కొట్టుకోవడం తప్ప అంతకు మించి ఏం లేదు. మరి ఆ డబ్బా కొట్టుకోవడం వల్ల ఏంటిది లాభం అని అంటే 4 ఛానల్స్లో కనబడ్డాము, ఒక 4 గుర్తుపట్టారు, ఒక 400-500 మంది రేపటి రోజున రే ఫలానా సాధువు, ఫలానా అఘోరా, ఫలానా ఏ ఊళ్ళో ఉంటాడు ఏంటి అని చెప్పేసి ఈయనకి అప్రోచ్మెంట్, ఈయనని వెతకాలి, ఈయన నెంబర్ కోసం వెతకాలి. ఆటోమేటిక్గా వీళ్ళందరూ వెతికిన తర్వాత లాస్ట్ టైం అంటే గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఈయన బిజినెస్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి డబుల్ అవ్వాలి, త్రిబుల్ అవ్వాలి, అంతే. అంతకు మించి 1 పాయింట్ కూడా ఏదీ లేదు. కేవలం ఏంటంటే స్వలాభాల కోసం, సొంత లాభాల కోసం ఆల్రెడీ గాయం ఉన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళడము అండ్ దాన్ని ఇంకా అదని ఇదని పాప లేదు, పాప అయిపోయింది, పాప కలిసిపోయింది, పాప తిరిగి రాదు, కనబడదు అని చెప్పేసి సోది మాటలు మాట్లాడడం. కేవలం ఇది మాత్రమే చేస్తూ ఉన్నారు తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకేనా? కాబట్టి ఎవ్వరూ కూడా సాధ్యమైనంత వరకు నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడము, ఇంకా చికాకు పెట్టడము, ఇలాంటి సోది మాటలు మాట్లాడడం, వాళ్ళని ఇంకా ఇరిటేట్ చేయడం, వాళ్ళని ఏడిపించడం, ఇలాంటివి చెయ్యకపోతే మంచిదనేది నా అభిప్రాయం. అండ్ పాప గురించి ఇంకేదైనా అప్డేట్ వచ్చినా కానీ ఇంకొక వీడియోలో నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.